నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ఎగువ నుండి గోదావరిలోకి వస్తున్న భారీ వరద నీరు. త్రివేణి సంగమాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్. ఆశల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన. సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. శాంతియుతంగా వినాయక నవరాత్రి వేడుకలు. మండపాల నిర్వాహకులకు ఏసీపీ రాజవెంకట్రెడ్డి సూచనలు. భారీ వర్షాలతో ప్రభుత్వ కార్యాలయంలోకి వరద జలాలు. ఇబ్బందులు పడ్డ ఉద్యోగులు. శ్రేయోభిలాషుల మధ్య నూడా చైర్మన్ పుట్టినరోజు వేడుకలు. కేశవేణుకు శుభాకాంక్షలు తెలిపిన అధికారులు, పలు సంఘాల నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని పీఆర్టీయూ సంఘం డిమాండ్ చేసింది. డిమాండ్ సాధనకై పీఆర్టీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపడతామన్నారు. ధర్నా పోస్టర్లను ఎర్గట్ల మండల కేంద్రంలో ఆవిష్కరించారు. సిపిఎస్ రద్దు చేయాలని పీఆర్టీయూ సంఘం ఎర్గట్ల మండల శాఖ డిమాండ్ చేసింది. పీఆర్టీయూ ఆధ్వర్యంలో మహాధర్నా పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ మండల అధ్యక్షుడు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సిపిఎస్ విధానం ఉద్యోగుల సంక్షేమానికి వ్యతిరేకంగా ఉందని, ఉద్యోగుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తోందన్నారు. పాత పెన్షన్ కు ఎటువంటి ప్రత్యామ్నాయం సిపిఎస్, యూపీఎస్ విధానాల వల్ల లేదని, తిరిగి ఓపీఎస్ అమలు కావాల్సిందే అని తెలుపుతూ చట్టసభల్లోకి వెళ్లిన రాజకీయ నాయకులకు 1 సంవత్సరం పదవిలో ఉంటే వారికి జీవితాంతం పెన్షన్ ఇస్తున్నప్పుడు ఉద్యోగిగా కొన్ని సంవత్సరాల పాటు ఉద్యోగం చేసిన సేవకు గుర్తుగా విధానాన్ని అమలు పరచాలన్నారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టబోతున్నామని ఉపాధ్యాయులు ఈ ధర్నాకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గట్టాడి భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేందర్, జిల్లా కార్యదర్శి సాధుల గంగాధర్, మండల మహిళా ఉపాధ్యక్షురాలు మమత, మండల కార్యదర్శి ఇమాముద్దీన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, అలాగే ఎమ్మెల్సీ కంటెస్టెడ్ అభ్యర్థి బంగా మహేందర్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఎర్గట్ల మండల కేంద్రంలో సిపిఎస్ రద్దు కొరకు చలో హైదరాబాద్ మహాధర్నా పోస్టర్ని ఆవిష్కరించుకోవడం ఇక్కడ జరిగింది. ముఖ్యంగా సిపిఎస్ అనేది ఉద్యోగులకు సంక్షేమానికి వ్యతిరేకంగా ఉంది, ఉద్యోగుల భవిష్యత్తుకు అంధకారంగా మారింది. ఉదాహరణకు మన మండలంలో మొన్న ఒక సిపిఎస్ మిత్రుడు చనిపోవడం జరిగింది. కమ్మర్పల్లి మండలంలో నాకు చాలా దగ్గర మిత్రుడు చనిపోవడం జరిగింది. వాళ్ళకు అందాల్సినటువంటి గ్రాట్యుటీ ఆర్ పెన్షన్ కానీ ఎంత తక్కువగా వస్తుందంటే అది దారుణం, శోచనీయం. చట్టసభలోకి వెళ్ళినటువంటి రాజకీయ నాయకులు ఒక టర్మ్ కానీ 1 సంవత్సరం పనిచేసే వాళ్ళకు పెన్షన్, డబుల్ పెన్షన్ వస్తుంది. అదే ప్రభుత్వానికి 30-40 ఏళ్ళు సేవ చేసినటువంటి ఉపాధ్యాయులకు పెన్షన్ అనేది రాకపోవడం బాధాకరం. కాబట్టి ఈ సిపిఎస్ రద్దు కొరకు రాష్ట్ర శాఖ ఇచ్చినటువంటి నిర్ణయం మేరకు మనం హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎర్గట్ల మండల శాఖ తరఫున అందరూ కూడా సిపిఎస్ అలాగే ఓపీఎస్ ఉపాధ్యాయులు కూడా దీనికి సహకరించి పెద్ద ఎత్తున విజయవంతం చేస్తారని తెలియజేస్తున్నాను. జై పీఆర్టీయూ. నిజామాబాద్ నూడా చైర్మన్ కేశవేణు జన్మదిన వేడుకలను అధికారులు, అనధికారులు, పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నూడా చైర్మన్ కేశవేణు పుట్టినరోజు వేడుకలను పార్టీ శ్రేణులు, అధికారులు, యాదవ కుల సంఘాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతూ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా
నూడా చైర్మన్ మాట్లాడుతూ గత 4 దశాబ్దాలుగా నిజామాబాద్ జిల్లా ప్రజలు తనను ఆదరిస్తూ హక్కును చేర్చుకుని రాజకీయంగా తనకు ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తూ ఆశీర్వదించారని అన్నారు. నగర అభివృద్ధికి తాను అహర్నిశలు కృషి చేస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అహర్నిశలు కృషి చేస్తానని తెలుపుతూ ప్రతి ఒక్కరూ తనపై ప్రేమాభిమానాలు చాటుతూ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని తనను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం యాదవ కుల సంఘ సభ్యులు మాట్లాడుతూ ఇటు పార్టీకి అటు ప్రజలకు సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న కేశవ్ వేణు పుట్టినరోజు సందర్భంగా ఆయనతో పాటు కేక్ ను కట్ చేసి సంబరాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. అందరితో స్నేహభావంతో ఉన్న ఆయన మరిన్ని పదవులను చేపడుతూ ముందుకు సాగాలని ఆశించారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్ నగరంతో పాటు జిల్లాలోని పలు కుల సంఘాలు, స్నేహితులు, శ్రేయోభిలాషులు మరియు కుర్మ యాదవ సోదరులు మరియు నా చిన్ననాటి మిత్రులు, పార్టీ కార్యకర్తలు, వివిధ కుల సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నాకు కలిసి వారి శుభాకాంక్షలు నాకు తెలియజేసినందుకు వారందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వారందరికీ కూడా నేను జన్మత రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. అలాగే నా ఈ రాజకీయ ప్రస్థానంలో మీ అందరి సహకారం మొదటి నుంచి ఎంతో ఉంది. రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారం ఇలాగే ఉంటే నిజామాబాద్ నగరంతో పాటు జిల్లాను కూడా అభివృద్ధి పదంలో నడిపించే విధంగా మా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారైంది, మహేష్ కుమార్ గౌడ్ గారు, సుఖిరెడ్డి గారు, భూపతి రెడ్డి గారు మరియు మిగిలిన మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు, వివిధ పార్టీల నాయకులందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్తూ నిజామాబాద్ను అభివృద్ధి పదంలో తీసుకెళ్లేదానికి మీ వంతు ఆశీర్వాదం నాకు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ మరి ఒక్క మారు మీ అందరికీ నా జన్మదిన శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే, నా పేరు కెంపు భూమయ్య, మోపాల్ మండల్, నిజామాబాద్ జిల్లా. మేము కుర్మ కులస్తులము. మా గౌరవనీయులు కేశవేణు గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారని చెప్పి మేము విశేష చెప్పడానికి వచ్చినాము. ఆయన గత 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేసిన సేవలకు గుర్తింపుగా నూడా చైర్మన్ పదవి ఇచ్చిండ్రు. నూడా చైర్మన్ పదవికి న్యాయం చేస్తూ భవిష్యత్తులో మరి వేరే ఇతర పదవులకు అర్హుడుగా ప్రకటించి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆయనకు మంచి పేరు రావాలని మేము అందరం కులస్తులం అందరం అతనికి వెన్నుదన్నుగా ఉంటూ మేము అతని విజయంలో పాలు పంచుకుంటామని వినవిస్తున్నాం. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని వీడనాడాలని సిపిఎం డిమాండ్ చేసింది. బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని నడిపించడంలో 2 ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతోటే అది మూలన పడ్డదని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు విమర్శించారు. బోధన్ పట్టణంలో సిపిఎం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు హాజరై మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయన్నారు. అందులో భాగంగానే బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని నడిపించడంలో 2 ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో అది మూలన పడ్డదని ఆయన విమర్శించారు. గతంలో ఈ జిల్లా నుంచి ఎంపికైన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మెట్పల్లి నుండి బోధన్ వరకు పాదయాత్ర నిర్వహించి బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరపించడానికి కేంద్రంతో పోరాడి నిధులు సాధిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేయడంతో తాము అధికారంలోకి వస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరపిస్తామని, ప్రభుత్వ పరంగా దాన్ని నిర్వహిస్తామని హామీ ఇచ్చి గెలిచి అధికారంలోకి వచ్చి 19 నెలలవుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఉపసంఘం వేసి చేతులు దులుపుకుందని దుయ్యబట్టారు.
రైతులతో చర్చించకుండా, చెరుకును పండించకుండా కాలయాపన గడుపుతున్నారని, కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా సంవత్సరాల తరబడి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం బోధన్ ఏరియా కార్యదర్శి జయశంకర్ గౌడ్, ఏరియా కమిటీ సభ్యులు వై గంగాధర్, బాలయ్య, జంగం గంగాధర్ మరియు అర్జున్, గోపి తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించడానికి గతంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మెట్పల్లి నుంచి బోధన్ దాకా పాదయాత్ర నిర్వహించి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా మేము బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని హామీ ఇచ్చి 10 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఇంతవరకు దాని మీద ముందడుగేసినటువంటి పరిస్థితి లేదు. గతంలో బీఆర్ఎస్ అదే పద్ధతుల్లో దాటవేసింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక ఉపసంఘాన్ని వేసి ఉపసంఘం పర్యటనలు జరిపి తీరా ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉన్నది. 2 సంవత్సరాల దగ్గర అవుతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. కానీ ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరణకు తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ ఒక్క అడుగు ముందుకేసినటువంటి పరిస్థితి లేదు. ఒక్క పైసా నిధుల్ని కేటాయించినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే అందులో పనిచేసినటువంటి కార్మికులకి వేతనాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. రైతాంగానికి చెరుకు పండించడానికి కావలసినటువంటి సౌకర్యాలని కల్పించేటువంటి పరిస్థితి లేదు. ఈ రకంగా ఇక్కడ ఎన్నికైనటువంటి శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు కానీ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీనికి కావలసినటువంటి ఏర్పాట్లని అమలు జరపడంలో స్థానిక శాసనసభ్యులు ముందడుగేయట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం దానిపైన చర్యలు చేపట్టడం లేదు. కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది. ఈ వైఖరి విడనాడాలా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఉపాధి అవకాశాలని కల్పించాలా. అదేవిధంగా ఈరోజు అనేక గ్రామాల్లో సరిగా రోడ్లు ఉండటం లేదు, గుంతలు పడి ఉన్నాయి. అదేవిధంగా మురికి కాలువలు లేవు. ఏ రకమైనటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు ప్రారంభించిన తప్ప వాటికి కావలసినటువంటి బిల్లుల్ని మంజూరు చేయడంలో కానీ అట్టడుగు వర్గాల ప్రజలకి ఇళ్ళని నిర్మించి వాళ్ళకి కల్పించడంలో కానీ ఇంకా శ్రద్ధను పెంచాలని, అట్లాగే ఏదైతే ప్రభుత్వం మహిళలకు ఇస్తామన్నటువంటి 2,500 రూపాయల నెలకు, కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు. అట్లాగే ఇతరత్ర అనేక హామీలు ఇచ్చారు. వాటి అమలు కోసం ఈ ప్రభుత్వం నిధుల్ని కేటాయించాలా. ఏదైతే ఈరోజు వృద్ధులు, వితంతులు, వికలాంగులకి పెన్షన్లను పెంచుతామన్నారో వాటి మీద కూడా ప్రభుత్వం నిర్ణయం చేయాలా. లేకపోతే ప్రజలు గత ప్రభుత్వం పట్ల ఏ రకమైనటువంటి వ్యతిరేకతని పెంచుకున్నారో. నిజామాబాద్ డిప్యూటీ డిఎంహెచ్ఓ మాటలు వివాదంగా మారాయి. ఆశల పట్ల ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్నారు. సదరు అధికారిని సస్పెండ్ చేయాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఆశా వర్కర్లను వేధిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ఆశా వర్కర్లను అధికారుల వేధింపులను అరికట్టాలని చంద్రశేఖర్ కాలనీ పిహెచ్సిలో శోభ అనే ఆశా కార్యకర్తపై డిప్యూటీ డిఎంహెచ్ఓ సంజన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. తమ సమస్యలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి చెప్పుకోవడానికి వెళ్తే కార్యాలయంలో అవమానపరిచారన్నారు. సమస్యలను చెప్పుకోవడానికి వెళ్తే పై అధికారులు కూడా సమస్యలను సృష్టించే విధంగా ఉంటే ఎవరికి చెప్పుకోవాలన్నారు. జిల్లాలో అధికారుల వేధింపులు పెరిగాయని వాపోయారు. రోజుకు ఆశా వర్కర్లపై పని భారం పెంచుతున్నారని తెలిపారు. అధికారుల వేధింపులు ఆపాలని, పని భారాన్ని తగ్గించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. ఉదయం నుండి సర్వేలు చేయాలని, సండే కూడా సెలవు లేకుండా రోజు పిహెచ్సికి రావాలని, ఫీల్డ్ వర్క్ చేయాలని అధికారులు ఒత్తిడి చేయడం జరుగుతుందన్నారు. గతంలో డిఎంహెచ్ఓతో చర్చలు జరిగినప్పుడు బుధవారం, శనివారం ఇమ్యునైజేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఆశాలు పిహెచ్సికి వెళ్లాలని చెప్పారన్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శోభ, సిహెచ్ నర్సా, సుకన్య, రేణుక, చంద్రకళ, సుమలత, రమాదేవి, పద్మ, అనిషా, ఆర్ స్వప్న, రేణుక, లలిత, హనీఫా, కే స్వప్న, గమన, ఉషా, విజయ, రాధ, మీత్య తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆశా వర్కర్లపై అధికారుల వేధింపులను ఆపాలని, అదేవిధంగా పని భారాన్ని తగ్గించాలని ఈరోజు నార్త్ ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా అధికారుల వేధింపులు రోజుకు పిహెచ్సి వారిగా పెరుగుతున్నాయి. ఏదైతే ఇవాళ గర్భవతి ఏదైతే 3 నెలలకు తేవాలన్నది, ఒక్కొక్క నెలలో 4, 5, 6 గర్భవతులు ఉంటారు. ఒక్కొక్క నెలలో ఒక్కడి కూడా ఉండదు. ఎందుకు లేదో లెటర్ రాసి ఇవ్వాలన్నదే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆశా వర్కర్లు వేధింపుల వల్ల ఇవాళ
ఈ రకంగా వాక్యాలు వాడితే ఆశాలు ఎవరికి చెప్పుకోవాలి, ఎవరి దగ్గర మాట్లాడుకోవాలి, మానసికంగా గురవుతా ఉన్నారు. అధికారులకు చెప్పుకోవడానికి పోతే డిఎంహెచ్ఓ గారు ఏం చెప్తారంటే మీరు బొట్టు పెట్టుకోవద్దు, లిఫ్ట్కి పెట్టుకోవద్దు, గాజులు వేసుకోవద్దు. మీరు ఈ రకంగా మాట్లాడతారా? సమస్యలు చెప్పుకోవడానికి పోతే పై అధికారులే దానికి సమస్యలను సృష్టించే విధంగా ఉంటే మేము ఎవరికి మాట్లాడుకోవాలి? ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరసన కార్యక్రమాలను ఇవాళ కనీసం పరిశీలించాలి, చూడాలి. అధికారుల వేధింపులను అరికట్టే విధంగా ఉండాలి. ఇవాళ ఒక్కొక్క సబ్ సెంటర్లో ఇవాళ కరోనా కష్టకాలంలో ఆశా వర్కర్లు చేసిన పనులను గుర్తించుకోండి అనే చెప్తా ఉన్నాం. ఇవాళ డెలివరీ కేసులు లేకున్నా బాధనే, ఇవాళ ఫీవర్ జ్వరాలు వచ్చినా బాధనే, టీబీ పేషెంట్లు ఉన్నారా లేకున్నా బాధనే. ఇవాళ ప్రయాణ ఛార్జీలు ఇవ్వరు. ఎవరికైతే రోగాలు వచ్చినా రోగాలు డెలివరీకి తీసుకొని పోతే డెలివరీకి దగ్గర ప్రభుత్వ హాస్పిటళ్లలో ఒక ఆశకు కనీసం అని పిలుస్తారు, కనీసం గౌరవం లేకుండా బతికిస్తూ ఉన్నారు. రెస్ట్ రూమ్ అని చెప్పారు, మాటలకే పరిమితమైంది. రెస్ట్ రూమ్ ఇప్పటివరకు అమలు చేయట్లేదు. ఇప్పటికైనా స్థానిక సమస్యలను పరిష్కరించాలి. పరిష్కరించకుంటే రాబోయే కాలంలో కలెక్టర్ కార్యాలయం. నా పేరు శోభ, మాది సిఎస్ కాలనీ చంద్రశేఖర్ కాలనీ. నాది సబ్ సెంటర్ వచ్చి కంటేశ్వరు. 13వ తారీఖు రోజు డెంగ్యూ కేసు వచ్చింది. ఆ డెంగ్యూ కేసులో మేము ఆ రోజే డెంగ్యూ కేసు సర్వే, ఆ రోజే ఇమ్యునైజేషను, ఆ రోజే హెల్త్ క్యాంపు, ఈ 3 పెట్టిన తర్వాత మేము ప్రొద్దున వెళ్ళి డెంగ్యూ కేసు దగ్గర సర్వే చేస్తున్నప్పుడు 4-5 అధికారులు వచ్చిండ్రు. వాళ్ళు మా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారు, ఏ ఆశ ఇట్రా, ఇంట్లో స్ప్రే కొట్టాలా, ఏ ఆశ ఆ గోడ మీద నంబరే, ఏ ఆశ ఇట్రా అని మమ్మల్ని మర్యాద లేకుండా మాట్లాడిన తర్వాత, అయినా అధికారులు వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ తర్వాత అంజనా మేడం గారు వచ్చి మాకు చెకింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఆమె చూడవలసింది ఏంది, అంజనా మేడం మా దగ్గర రిజిస్టర్ ఉందా లేదా చూడాలి, టెమోఫాస్ ఉందా లేదా చూడాలి, గోడ మీద నంబర్ వేసిందా లేదో చూడాలి, లార్వా కిట్ ఉందా లేదా చూడాలి, ఆ తొట్ల నీళ్ళు పోసినా లేదా చూడాలి. ఇవన్నీ చూడకుండా నన్ను చూసి నువ్వు లిఫ్ట్కి ఎందుకు పెట్టుకున్నావు, నీకు అవసరమా అని నన్ను అడిగింది. అంతమంది ముందట ఇంటి దగ్గర ఒక డెంగ్యూ కేసు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న తర్వాత సరే అది అయిపోయింది వదిలేసినాము, సరే మేడమే కదా అని వదిలేసిన తర్వాత మళ్ళీ క్యాంపు పెట్టిన దగ్గర అంగన్వాడీ సెంటర్కి వచ్చి అక్కడ ఇమ్యునైజేషన్ జరుగుతుంది, హెల్త్ క్యాంపు జరుగుతుంది. అక్కడ ఒక 30-40 మంది ఉన్నారు. వాళ్ళ ముందు మా సిస్టర్ను పిలిచి మీ ఆశాకు చెప్పు ఎందుకు అట్లా పెట్టుకుంటున్నది అని చెప్పేసి అంత గట్టిగా అరిచింది. నేనన్నా సరే మేడం నేను డ్యూటీ మానేస్తా అని అన్న తర్వాత వెనుక ఉన్న గోవర్ధన్ సార్ ఏమన్నాడు, ఐ ఆఫీసర్కి అట్లా మాట్లాడొద్దమ్మా అని అన్నాడు. అంటే మేడం అంటే మేము పడాలా కానీ మేము అనొద్దా మేడంకి, నేనేసి మానేస్తా అని చెప్పి నేను అన్న మేడంకి అని అంటే సరే అనేసి వెళ్ళిపోయింది ఆమె. ఇప్పటి వరకు కూడా మేము మాట్లాడా, ఆమె ఎవరు అనడానికి నన్ను, అది నా సొంత విషయము. నేను అప్పుడే మధ్యాహ్నం వెళ్ళిన తర్వాత మా సిఐ2 అక్కను నూర్జక్కను కలిసి ఫోన్ చేసి అక్క ఇట్లా ఉంది పరిస్థితి, మరి నేనైతే ఉన్నా, నన్ను ఇంత ఇన్సల్ట్ చేసింది, నా గల్లీలో నా పబ్లిక్ ముందట నా పరువు పోగొట్టింది అని చెప్పి నేను నూర్జాన్ అక్కను అడిగితే నువ్వేం చేసుకోకరమ్మా, నేను వస్తున్నా, నేను వచ్చి నీతో మాట్లాడతా అని చెప్పి మా ఇంటికి వచ్చి రాత్రి 12 గంటల వరకు నా దగ్గర ఉండి మా ఆయనకు నాకు సంజాయించి చేసి రేపొద్దున మనం కలిసి మాట్లాడదాము అని చెప్పింది. ఇప్పటికైనా అధికారులు దిగొచ్చి ఈ సమస్యను పరిష్కారం చేస్తారా చేయండి, లేకపోతే సిఐ2 తరఫు నుండి యూనియన్ నుండి ఇంకా పెద్ద ఎత్తున మేము ధర్నా చేయాలని అనుకుంటున్నాము. జరిగిన ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి కూడా మేము ధర్నా చేయడం జరుగుతున్నది. వర్షం అనక ఏదనకుండా మేము ప్రతిసారి తిరుగుతున్నాము చేస్తున్నాము, కానీ ఇప్పటి వరకు పైన అధికారులు ఎవరు కూడా మాతోటి చర్చకు కానీ మాతో మాట్లాడతాము అనే మాట కూడా ఇప్పటిదాకా రావట్లేదు. ఎందుకో మాకు కూడా అర్థమైతలేదు. మా చంద్రశేఖర్ కాలనీలో మాతోటి ఆశా వర్కర్కి మన డిప్యూటీ డిఎంహెచ్ఓ అంజనా మేడం గారు ఆమె మనకు అనరాని మాటలు అన్నది సరే వదిలేసినా మేము అక్కడ అన్నని చెప్పి ఒక 20 మంది 30 మంది ముందట కూడా ఆమె ఇట్లా చెయ్యొద్దు అమ్మ, నీ ప్రవర్తనను మార్చుకో ఇట్లా అనడం అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఏ ఆశా వర్కర్ ఎట్లా ఉండాలి అనేది మనకు ఒక జాబ్ చాట్లో లేదు. మేమేం పనులు చేయాలి ఆశా వర్కర్గా, మాకేమున్నది అది మా ఒక జాబ్ చాట్ ఇవ్వండి, మాకు ఒక నోటీస్ లాగా మాకు ఇవ్వండి, ఇది ఇప్పుడు ప్రొద్దున ఈ టైం నుంచి మేము ఇది చేయాలి అని చెప్పి. అట్లా లేకుండా మాతోటి ప్రతి ఒక్క సర్వే చేపిస్తూ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి నేషనల్ నుంచి ఏదైతే సర్వేలు వస్తున్నాయో అది ప్రతి కింది లెవెల్ నుంచి ఆశా వర్కర్గా మేము చేస్తేనే
ఆ సర్వే సక్సెస్ఫుల్గా అవుతుంది, లేకపోతే అది అక్కడికే ఆగిపోతున్నది. కాబట్టి మమ్మల్ని ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారనే మేము ఇప్పుడున్న ఈ అధికారులకు అడుగుతున్నాము. ఎందుకని చెప్పి మేము ఇంతగానం సర్వే చేస్తున్నాం, ఏ పని చేయట్లేదు మేము. ఒక్కసారి మా పిఎస్సిలోనే మా ముందటే మా స్టాఫ్ వాళ్ళు అంటారు జాకెట్ కుట్టి ఈ యూనిఫామ్ ఇచ్చిండ్రు, ఈ యూనిఫామ్ ఎంతవరకు కరెక్ట్ ఉంది, ఎంత క్వాలిటీది ఇచ్చిర్రు మాకు యూనిఫామ్లు, మీరు వేసుకునే బట్టలకి మేము కట్టుకునే యూనిఫామ్లకి ఎంత తేడా ఉంది సార్. మేము ఆ జాకెట్ చినిగిపోయింది, మేము ఉతికితే ఆ జాకెట్ లేదని చెప్పి మేము వేరే వేసుకుంటే మీకు జాకెట్ కుట్టి వెళ్ళమ్మా అని ఒకసారి అడుగుతాడు. 5 నిమిషాలు వచ్చిందని చెప్పి ఈ శోభక్కకి అంటే నీకు 5 నిమిషాలు లేట్ వచ్చినావు కదా బైక్ పంపించాలా, నీకు 5 నిమిషాలు లేట్ వచ్చినావు అని మీరు చెప్పే పద్ధతి అది కాదు సార్. 5 నిమిషాలు లేట్ వచ్చినావు అమ్మ అంటే అమ్మ నువ్వు ఒక 5 నిమిషాలు ముందెళ్ళు ఇంటి నుంచి, నువ్వు నడుచుకుంటూ వచ్చేసరికంటే నీకు ఈ టైం అవుతుంది అని చెప్పే పద్ధతిలో చెప్పాలి. అట్లా కాకుండా మేము గంధాలు పెట్టుకుంటే మీరు గంధం పెట్టద్దు, ఇప్పుడు జనరేషన్లో బొట్టే పెడతలేరు, మీరు గంధాలు ఎందుకు పెట్టుకుంటారు అని అంటున్నారు. మళ్ళేమో మీకేమో ఎయిమ్స్లు టార్గెట్ చేయాలంటారు. ఒక నెలలో ఒక 5 గర్భవతులు నేను రిజిస్ట్రేషన్ చేయాలి. అది కాకపోతే ఒక 2 చేసినాం, ఇంకా 3 డ్యూ ఉన్నారు, 3 చేసినాం ఇంకా 2 డ్యూ ఉన్నారు అని అంటే ఎందుకు నువ్వు సర్వే చేయట్లేదు అని అంటారు. ఎల్ఎంపీ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి, ఎయిమ్స్లో రిజిస్ట్రేషన్ మెయింటైన్ చేయాలి, బీపీ షుగర్ వాళ్ళని చూడాలి, టీబీ పేషెంట్లను చూసుకోవాలి, క్యాన్సర్ వాళ్ళని చూసుకోవాలి, బోధకాలు వాళ్ళని చూసుకోవాలి, జ్వరం వాళ్ళని చూసుకోవాలి, ఈ టీబీ వాళ్ళని చూసుకోవాలి. వినాయక నవరాత్రి వేడుకలు త్వరలో మొదలు కానున్నాయి. మండపాల నిర్వాహకులు అనుమతి తీసుకోవాలని, డీజే సౌండ్ సిస్టమ్ పెట్టరాదని పోలీసులు సూచనలు చేస్తున్నారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖ వారికి సహకరించాలని సిఐ సత్యనారాయణ కోరారు. మంగళవారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గుండ్ల చెరువు వద్ద అభివృద్ధి పనులు కొనసాగుతున్నందున భారీ వినాయక విగ్రహాలు కాకుండా తక్కువ ఫీట్ కలిగిన వినాయకులను ప్రతిష్ఠించుకోవాలని సూచించారు. డీజేలు నిషేధమని, కావున భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవాలన్నారు. మెంబర్లకు పోలీసు వారు తెలియజేయమనగా ప్రతి ఒక్క గణేష్ మండపం ఇన్ఛార్జి పోలీస్ పోర్టల్ నందు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా. అదేవిధంగా ఎవ్వరు కూడా డీజేలు అడ్వాన్స్ ఇవ్వడం కానీ డీజే కానీ పెట్టినట్టయితే వాళ్ళపైన చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి బైండ్ ఎవరైన వ్యక్తికి 5 లక్షల రూపాయలు లేకపోతే సంవత్సరం జైలు శిక్ష ఉంటుంది. ఎవరు చట్ట ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించినా వారిపైన అమౌంట్ ఫోర్ఫిట్ చేయడం కానీ జైలు పంపడం కానీ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వీటిని పాటించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం మనకు ముఖ్యంగా ఆర్మూర్ పట్టణంలోని గుండ్ల చెరువు దగ్గర డెవలప్మెంట్ వర్క్స్, మినీ ట్యాంక్ బండ్ వర్క్, అక్కడ డెవలప్మెంట్ వర్క్ జరగడం వల్ల అక్కడ 33K లైన్ ఒకటి ఉంది. దానివల్ల ఎత్తైన విగ్రహాలు ఎవరైనా ఇమ్మర్షన్ తీసుకొచ్చినట్టయితే ఇబ్బందికరంగా ఉంది. అక్కడ ట్రాఫిక్ కంజెషన్గా ఉంది కాబట్టి ఎవరైనా అక్కడ 10 ఫీట్స్ హైట్ కంటే ఎక్కువ విగ్రహాలు తీసుకురావద్దు. దానికి ఆల్టర్నేటివ్ ఇమ్మర్షన్ పాయింట్ మామిడిపల్లి కానీ, పెరికేట్ కానీ, కొట్టారమూరు దగ్గర కానీ మీరు ఆల్టర్నేట్ ప్లేస్ చూసుకోండి, లేదా ఇతర ప్లేస్కి ఎక్కడికైనా ఇమ్మర్షన్కు ప్రిపరేషన్ చేసుకోండి. దయచేసి అక్కడ 10 ఫీట్ల కంటే ఎత్తైన విగ్రహాలు ఎవ్వరు కూడా తీసుకురావద్దని ముందస్తుగా ఆర్మూర్ పోలీస్ తరఫు నుంచి తెలియజేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ మీరు ముందుగా తెలుసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. పెద్ద విగ్రహాలు తెచ్చి ఇబ్బంది కావద్దు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ పోలీసుకు కోఆపరేషన్ నుండి ప్రతి ఒక్కరూ గణేష్ శోభాయాత్రని ఎలాంటి అవాంఛనీయ సూచనలు జరగకుండా ప్రశాంతం. వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్ధల మధ్య జరుపుకోవాలని భీమ్గల్ పోలీసులు సూచించారు. గణేష్ ఉత్సవ శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ నెల 27న వినాయక చవితి సందర్భంగా భీమ్గల్ పట్టణంలోని ఎస్ఐకే సందీప్ సిఐ పొన్నం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఒక ఫంక్షన్ హాల్లో పట్టణంతో పాటు అన్ని గ్రామాల గణేష్ మండపాల ఆర్గనైజర్స్ తో సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో చేయవలసినవి, చేయకూడనివి నిబంధనలు నిర్వాహకులకు సూచించారు. భీమ్గల్ ఎంఆర్ఓ మొహమ్మద్ షబీర్, ఎలక్షన్ డిటి అశ్విన్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈ సత్యప్రసాద్, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, మేనేజర్, మున్సిపల్ అధికారులు, ఎలక్ట్రిసిటీ అధికారులు, సిబ్బంది పట్టణంతో పాటు శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. మండలంలో సుమారు 350 నుండి 400 విగ్రహాలు పెట్టడం జరుగుతుందని తెలిపారు. పోలీస్ శాఖ సూచనల మేరకు వినాయకుని పెట్టుకునే క్రమంలో తప్పకుండా నిర్వాహకులు ఆన్లైన్ చేసుకోవాలని తెలిపారు. మండపాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్ షాక్ సర్క్యూట్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నీరు, ఇసుక మండపాల వద్ద ఉంచుకోవాలని సూచించారు. గణేష్ ప్రతిష్టాపనతో మొదలుకొని నిమజ్జనం వరకు మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు పాటించి ఆనందోత్సవాల మధ్య వేడుకలను జరుపుకోవాలన్నారు.
సో మేము దాన్ని జరుపుకుంటే మళ్ళీ ఎక్కడ కూడా గొడవ పడడం ఇదంతా జరుగుతుంది. సరే ఆ రోజు బట్టి గొడవ పడ్డా కూడా మళ్ళీ నెక్స్ట్ రోజు లా ఇట్స్ ఓన్ అంటే మన చట్టం తన పంచాయతీ చేసుకోబోతుంది అంటారుగా. సో అట్లుంటుంది అన్నట్టు. కాబట్టి ఏం చేస్తుందంటే అట్లా ఆ రోజు మాత్రం ఒక్కరోజు కొంచెం జాగ్రత్తగా మీరు సహకరించాలి. ఎక్కడ కూడా రోడ్ అబ్స్ట్రక్షన్ చేయడానికి చూడదు. కొంత పెద్దలు ఉంటారండి, చిన్నపిల్లలకు కొంచెం అర్థం కాకపోయినా పెద్దలన్నా కనీసం సర్ది చెప్పడానికి మనం చూడాలి. పెద్దలు కూడా చిన్నలతో పాటు పాట పాడితే ఏమవుతుంది, అసలు కంట్రోల్ అనేది పోతుంది. కంట్రోల్ పోయి మనకి ఏంటంటే ఇక సిచ్యువేషన్ అనేది మన చేయి దాటిపోతుంది. చేయి దాటిపోయిన తర్వాత ఎవరు కూడా ఏం చేయలేదు అదే. సో కాబట్టి మనం అట్లాంటి చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు కొంచెం ఉత్సాహకులు, అతి ఉత్సాహకులు కూడా ఉంటారు. ఉత్సాహంతో పాటు అతి ఉత్సాహం కూడా ఉంటుంది. సో అటువంటి వాళ్ళు కూడా కొంచెం పెద్దోళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయాలి మనం. సో ఇట్లాంటి ఆ రోడ్ బ్లాకేజ్ కానీ అడ్డం పెట్టి వెనకాల వినాయకులు వస్తాయి. వెనకాల పాపం వాళ్ళని కూడా వాళ్ళకి తొందరగా వెళ్ళిపోదాం అనుకుంటారు. వెళ్ళిపోకుండా వాళ్ళని ఏం చేస్తారు, రోడ్డు మీద ఆపేసి వెనకాల ఉన్నటువంటి మొత్తం ప్రొసెషన్ అంతా ఆపేస్తారు. ఆపేసరికి మొత్తం అంతా స్ట్రక్ అయిపోతుంది. అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. క్లియర్ చేయడానికి కూడా పోలీస్కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది కూడా మీరు ఎన్షూర్ చేసుకోండి మీరు, ఎందుకంటే అది మీ బాధ్యత. నేను చెప్పేది ఏంటంటే మా బాధ్యతగా మేము చేస్తాం. కంపల్సరీ పోలీస్ పరంగా మేము రోడ్డు క్లియర్ చేస్తాము, మీరు దానికి సహకరించాలి. ఇంకొకటి విషయం ఏంటంటే ఇమర్షన్ దగ్గర మనకు క్రెయిన్స్ కానీ ఇది కానీ మీరు ముందుగా మా విగ్రహం కింటుందని చెప్పేసి అంటే దానికి అనుకూలంగా అన్ని కూడా ఏర్పాటు చేస్తారు. అవి కూడా మా సిబ్బందితో కోఆర్డినేట్ చేసుకొని మనం చేసుకుంటామండి. కాబట్టి సో ఈ మళ్ళీ ఇంకొకటి మనం ఏం చేస్తున్నాం, మనం చాలా వరకు ఈ పాటలు కూడా ఈ భక్తి పాటలు పెట్టడానికి ట్రై చేయడం కాదు, అసలు భక్తి పాటలే పెట్టుకోవాలి. ఇదేంతో స్పీకర్లు పెట్టినప్పటికీ కూడా మనం భక్తి పాటలతో పెట్టుకోవాలి తప్ప సో ఇట్లాంటి మన ఏది అసాంఘిక పాటలు ఇట్లాంటి పాటలు పెట్టుకొని మనం దాన్ని డ్యాన్స్ చేయడము ఇంకా ఏమైనా చేయడం చేస్తే దానికి భక్తికి మనకి అగ్నిస్ట్గా అయినట్టు ఉంటుంది. ఈ గణేష్ అనేది భక్తి గురించి పెట్టుకున్నటువంటి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనము హిందువుల పండుగ దీన్ని ట్రీట్ చేసుకుంటూ మనం దాన్ని భక్తి పారవస్యంతో మనకు పుణ్యం జరగాలి, మనకు మంచి మేలు జరగాలని చెప్పేసి సమాజానికి మేలు జరగాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. కాబట్టి మీరు ఈ పాటలు కూడా భక్తి పాటలు పెట్టాలి. మా గౌరవ కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాలన్నీ సో మొన్న మాకు మీటింగ్ జరిగింది, దానిలో జరిగినటువంటి కొన్ని ఈ ముఖ్యమైన పాయింట్లు మీతో షేర్ చేస్తున్నాము. ఇది కూడా మీరు గణేష్ మధ్య మంచిగా జరుపుకోవాలా. ఒక్క కేసులో బుక్ అయిన అనుకో నీ లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టు చెప్తుంది. ఇక పోలీస్ శాఖ తరఫున చెప్పాలంటే ఒక 2-3 తప్పులు జరిగితే నీ మీద రౌడ్ షీట్ ఓపెన్ చేస్తారు. ఆ రౌడ్ షీట్ అంటే ఏంటంటే ఎలక్షన్ ఎంపీటీసీ ఎలక్షన్ జరిగింది, సర్పంచ్ ఎలక్షన్ జరిగింది, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మంత్రి గారు వస్తున్నారు, లేకపోతే ఏదైనా కార్యక్రమం జరుగుతుంది, ఫస్ట్ రౌడ్ షీట్లను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కూర్చుంటారు. అంతేనా సార్? ప్రివెన్షన్ మెజర్స్ అన్నారు. 1 తప్పు 2 తప్పులు 3 తప్పులు. ఈ రకంగా యూత్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ యూత్ని ప్రోత్సహించే రవి లాంటోళ్ళు ఈ సర్వ సమాజ అధ్యక్షుడు కానీ వాళ్ళు కానీ ఏమైనా తప్పుదారి పట్టినా కూడా మనం పెద్దరికంగా, నేను చెప్పేది అందరికీ చెప్తున్నా, ఇక్కడ కూర్చున్న సభలో ఉన్న అన్ని మతాల వాళ్ళకి చెప్తున్నా, మీ మతాలకు సంబంధించిన పెద్దలు, మీకు సంబంధించిన పెద్ద మనుషులందరూ కూడా సలహా ఇవ్వాలి. బాబుని బంగారు భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. మీ అమ్మ నాన్న ఎంతో హౌస్ పెట్టున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఈ చదువు చక్కగా అవ్వలేదు, మన వ్యవసాయం చక్కగా రాదు, మన పని మనకు రాదు. మన నాన్న కిరాణం ఉంటే మనం హైదరాబాద్ పోయి ఇంజనీరింగ్ చేసింది, ఆ ఇంజనీరింగ్ చేసి మళ్ళీ పని చేయకుండా రోడ్డు మీద ఫోన్ వచ్చుకుంటే కూర్చుంటున్నాం. ఊర్లో కూర్చుంటేప్పుడు ఏం చేస్తాం, నాన్ననేమో అమ్మ నాన్న వ్యవసాయం పోతారు, ట్రాక్టర్ నడుపుతారు, దుప్పి దున్నుతారు. మనకేమో వ్యవసాయం రాదు, ఎందుకంటే డిగ్రీ చేస్తున్నాము పీజీ చేస్తున్నాం అని చెప్పి టైం అంతా వేస్ట్ అవుతుంది. అటు ఉద్యోగం రాకపోయా, ఇటు చదువు లేకపోయా, దాంతో అది వ్యవసాయం రాదు, ఇది రాదు, రెండింటికి చెడ్డ రేవడైపోతున్నారు. వారి కుటుంబ సభ్యులు వదిలేసి మన దగ్గర మనన్నే కుటుంబ సభ్యులుగా భావించి మనతో పండుగ జరుపుకున్నందుకు చాలా అన్ని యువత తరపున ధన్యవాదాలు సార్. అలాగే మునుపెన్నడూ కూడా మా బెంగళూరులో మతపరమైన గొడవలు ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే మా వినాయకుని పూజించే పళ్ళు కానీ పూలు కానీ మాకు మా ముస్లిం సోదరులే స్వచ్ఛందంగా అందించి మా పూజకు ఎంతో తోడ్పడతారు సార్. అలాగే ప్రతి యూత్లో పోటీతత్వం ఉంటుంది.
ఆ పోటీతత్వం అనేది మనం చేసే పూజలో ఉండాలి. వేరే యూత్ వాళ్ళు 50 మందికి అన్నదానం చేస్తే మనం 100 మందికి చేద్దాం, వాళ్ళు ఆ పూజ చేస్తే మనం ఈ పూజ చేద్దాం అనే పోటీ ఉండాలి తప్ప వాళ్ళు 10 అడుగులు పెడితే మనం 20 అడుగులు విగ్రహం పెడదామనే పోటీ, వాళ్ళు ఒక్క డీజే పెడితే మనం డబుల్ సెటప్ పెడదామనే పోటీ ఉండద్దని ఆశిస్తున్నాను సార్. అలాగే గత సంవత్సరం భీమ్గల్ పోలీసు వారు, వీడీసీ వారు, మున్సిపల్ వారు నిమజ్జన ఏర్పాట్లు కానీ ఎంతో భారీ విగ్రహాలు తెచ్చిన ఎలాంటి విద్యుత్ ఆంతర్యం లేకుండా విద్యుత్ సిబ్బంది కూడా చాలా కష్టపడ్డారు. ఈసారి కూడా వారందరి సహకారం అలాగే ఉండాలని, అంతేకాకుండా భీమ్గల్లో నిమజ్జన ఘాట్లు వచ్చేసి ఒకటి బెజ్జర రోడ్లో ఉన్న రామన్నకుంట ఉంది, అలాగే బడేంగల్ రోడ్లో ఉన్న కప్పలవాగు ఉంది. అయితే గత సంవత్సరం బెజ్జర రోడ్లోని రామన్నకుంట వద్ద వీడీ సభ్యులు కానీ, మున్సిపల్ సభ్యులు కానీ, పోలీస్ సభ్యులు కానీ చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు. క్రేన్ సౌకర్యం కావచ్చు, గజయితాల సౌకర్యాలు కావచ్చు, విద్యుత్ దీపాలు కావచ్చు, కట్ట సాఫ్ చేసి రోడ్డు బోసులు కావచ్చు, అలాంటి చాలా చేశారు. అలాగే మాకు బెంగళూరులోని 40 నుంచి 50% విగ్రహాలు వెళ్ళి కప్పలవాగు కూడా అలాంటి సౌకర్యాలు కల్పించి మున్సిపాలిటీ సిబ్బంది వాళ్ళు చేస్తున్నారు, మన పోలీస్ శాఖ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఏర్పాటు వాళ్ళు చేస్తున్నారు. దాంతోపాటు మన భీమ్గల్లో 45 నుంచి 50 ఉత్సవ విగ్రహాలు యూతులు ఉన్నాయి. ఆ యూతులల్లో ప్రతి ఏరియాలో చిన్న పిల్లలు అంటే ఒక 10th లోపు ఉన్న పిల్లలు కూడా గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకొని పెట్టడం జరుగుతుంది. తద్వారా వాళ్ళకి ఎలక్ట్రిసిటీ మీద అవగాహన ఉంటుంది. చిన్న పిల్లలు ఉంటారు, కరెంట్ షాక్ వచ్చే అవకాశం ఉంటుంది, ట్రాక్టర్ గురించి వాళ్ళకేం తెలియదు. వాళ్ళు చిన్న పిల్లల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి సార్, ఎందుకంటే అది చాలా ఇబ్బంది, తల్లిదండ్రులకు బాధ అవుతుంది, తెలిసి తెలియని లెక్కలు ఉంటాయి. దానికి మనం ఎంత గైడ్ చేయాలనుకున్నా కానీ అది కూడా కొంచెం ప్రత్యేక దృష్టి సాధించాలని కోరుకుంటూ, దాంతోపాటు సార్ గ్రావెల్ కావచ్చు, భీమ్గల్ టౌన్లో ముఖ్యంగా పట్టణంలో గ్రావెల్ వెరీ ఇంపార్టెంట్ సార్. మున్సిపల్ శాఖ గారికి చాలాసార్లు అడుగుతున్నాం, ఇంతకుముందు కూడా చెప్పినాము. కొంచెం గణపతులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాలో గుంతలు ఉంటాయి, రోడ్లు ఎక్కువ మటు ఆ గుంతల రోడ్లలో అటు ఇటు ప్రాబ్లం జరుగుతుంది, పడడం కావచ్చు, ఇంకా సిమెంట్స్ అట్లాంటివి జరుగుతున్నాయి సార్. కొంచెం గ్రావెల్ అనేది పెద్ద మొత్తంలో ఇంక్లూడ్ చేయండి సార్, రోడ్లు చక్కగా వేయండి. ఎందుకంటే మనకి ఇంకా సీసీ రోడ్లు అవి అలాంటివి కాలేవు. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే డీజే మనము 9 రోజులు భక్తితోటి డీజే ఎంత భక్తితోటి మనం చేసుకుంటామో, నిమజ్జనం రోజు డీజే ఎంత అలచల్ చేయాలని అనుకుంటాం. 2 రోజులు ఒక్కొక్క గణపతి, 3 రోజులు 24 గంటలు కాదు, 48 గంటలు, 72 గంటలు మనం డీజే పెట్టుకొని ఎగురుతున్నాం. దయచేసి మిత్రులారా అర్థం చేసుకోరి. మున్సిపల్ కార్పొరేషన్ లో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏలను యథాస్థానంలో కొనసాగించాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు సబ్బని లత డిమాండ్ చేశారు. ఇటీవల మున్సిపల్ అధికారులు వారిని ఇతర పనులు అప్పగిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏలను గత 2 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ సెక్షన్ లోని గార్డెన్స్ లో విధులు నిర్వహిస్తున్న 15 మంది వీఆర్ఏలను ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శానిటేషన్ సెక్షన్ కు మారుస్తూ ఆర్డర్ ఇవ్వడం శోచనీయమని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు సబ్బని లత అన్నారు. రాష్ట్రంలో ఏ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలలో వీఆర్ఏలను శానిటేషన్ సెక్షన్ కు కేటాయించలేదన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సబ్బని లత మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించడం జరిగిందన్నారు. గత 2 సంవత్సరాలుగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో వివిధ సెక్షన్లలో 60 మంది వీఆర్ఏలు విధులు నిర్వహిస్తున్న వారిలో 15 మంది మహిళా వీఆర్ఏలు గత 2 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ సెక్షన్ గార్డెన్స్ లో విధులు నిర్వహిస్తున్నారని, అక్కడ గార్డెన్స్ లో విధులను ఖాళీగా ఉంచి 15 మందిని శానిటేషన్ సెక్షన్ లోకి ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించారు. 15 మంది వీఆర్ఏలను యథాస్థానంలో నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి మేకల రాజేందర్, బిఎల్టియు నగర అధ్యక్షులు అనిల్ కుమార్, మున్సిపల్ వీఆర్ఏలు ఎస్ మంజుల, దేవమ్మ, నర్సుబాయ్, సురేఖ, సాయిలు, మిగతా మహిళా కార్మికులు పాల్గొన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్లో గత ప్రభుత్వము ఉన్నప్పుడు ఏదైతే 9 గ్రామాలను మున్సిపల్ కార్పొరేషన్లకు విలీనం చేసేటప్పుడు వీళ్ళను కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి గత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం చేయడం అనేది జరిగింది. అందులో భాగంగా వీళ్ళు
మరి అప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి వీఆర్ఏలు ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇక్కడ మరి విధులు నిర్వహిస్తూ ఉన్నారు. దీంట్లో వీళ్లకు గార్డెన్లలో ఉన్నటువంటి 15 మందిని గార్డెన్ సెక్షన్లలో వీళ్ళకు కేటాయించడం అనేది జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో ఏదైతే కమిషనర్ గారు అట్లాగే డిప్యూటీ కమిషనర్ గారు దీన్ని వీళ్లకు మరి వీళ్ళు అసలు దాంట్లో అక్కడ కాదు గార్డెన్లో చేయకుండా అట్లాగే వీళ్ళు ఏదైతే వీళ్ళకు మేము చీపురు పట్టుకొని వీళ్ళంతా కూడా వీళ్ళు పనిచేయాలా, శానిటేషన్లో పనిచేయాలని చెప్పేసి వీళ్ళు వేధింపులు చేస్తూ ఉన్నారు. దీనికి మేము BLTUగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఒక మహిళలు ఒక వయసులో మరి పెద్దవాళ్ళు మహిళలు కాబట్టి వీళ్ళు ఇప్పుడు చీపురు కట్టి పట్టుకొని మరి నూకే పరిస్థితిలో కూడా లేరు. కాబట్టి వీళ్ళకు వెంటనే ఏదైతే గార్డెన్ సెక్షన్లలో ఇచ్చిందో ఆ గార్డెన్ సెక్షన్లలోనే విధులను కేటాయించే విధంగా మరి కమిషనర్ గారు చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే దీంట్లో 60 మందిని ఇప్పటివరకే 40 మందిని మరి కమిషనరు మరి ఆఫీసులలో వివిధ సెక్షన్లలోని వాళ్ళని పెట్టుకోవడం జరిగింది. ఒక 15 మంది మహిళలను మాత్రము వీఆర్ఏలను మాత్రం వీళ్ళకి ఎటు కాకుండా వాళ్ళ పని చేయకుండా ఇలా మీరు చీపురు కట్టుకొని పని చేయాలని చెప్పేసి వేధింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎంత దుర్మార్గం అంటే దీనిపైన మేము కలెక్టర్ గారికి కూడా మరి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వము నిర్వహించిందో 60 మందిని ఏ విధంగా అయితే కమిషనరేట్లకు కార్పొరేషన్లో తీసుకోవాలని కమిషనర్ల గారికి మరి గత ప్రభుత్వాలు నిర్ణయించే విధంగానే అదే విధమైనటువంటి చర్యలు తీసుకొని వీళ్ళందరికీ కూడా లేకుంటే ఆఫీసులలో మీరు నియమించండి, లేకుంటే మీరు ఉన్నటువంటి గార్డెన్ సెక్షన్లో నియమించండి. కానీ వీళ్ళసంటే వాళ్ళకు చీపురు కట్టలు ఇస్తామంటే కూడా ఇది పద్ధతి కాదు. మీరు కూడా ఒక మానవ దృక్పథంతో ఆలోచించాలని చెప్పేసి మేము అధికారులకు మరి హెచ్చరిస్తూ మరి ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఈ వీఆర్ఐలను మరి వెంటనే వీళ్ళ విధుల్లోకి నిర్వహించకపోతే మాత్రం ఖచ్చితంగా ఆందోళనలు BLTU ఆధ్వర్యంలో కొనసాగుతాయని చెప్పేసి ఆర్మూర్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ శంకుస్థాపన చేయాలని USFI PDSU DVM డిమాండ్ చేసింది. ఈ పాఠశాల శంకుస్థాపనలో జాప్యం ఎందుకు జరుగుతుంది అని విద్యార్థి సంఘాలు ప్రశ్నించాయి. ఆర్మూర్ పట్టణంలోని సాయి వొకేషనల్ కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మంజూరు చేయడం జరిగిందన్నారు. నిజామాబాద్ జిల్లాకు మంజూరైన పాఠశాలను ఆర్మూర్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించగా ఈ పాఠశాల శంకుస్థాపనలో జాప్యం ఎందుకు జరుగుతుంది అని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు USFI జిల్లా అధ్యక్షులు సిద్దాల నాగరాజు, PDSU జిల్లా అధ్యక్షులు M నరేందర్, BVM రాష్ట్ర అధ్యక్షులు బట్టు శ్రీధర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుకలాగా ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేయాలని కోరారు. ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి అంకాపూర్ గుట్ట ప్రాంతంలో ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ప్రారంభం చేస్తామని చెప్పిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్ణయాన్ని యావత్ విద్యార్థి సంఘాలు విద్యార్థి లోకమంతా హర్షిస్తూ స్వాగతిస్తున్నాయి. ఈ సందర్భంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మాణం చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగానే 58 పాఠశాలలు తొలి దశలో మంజూరు చేయడం, వాటికి 11,600 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించి ఒక్కొక్క పాఠశాలకు గాను 200 కోట్ల బడ్జెట్ను అలొకేట్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఆరుమూరు నియోజకవర్గం గాను ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో మంజూరైంది. కానీ ఇప్పటి వరకు ఈ ప్రారంభోత్సవం కానీ శంకుస్థాపన కానీ వాటన్నిటికి కూడా గోప్యం జరుగుతూ ఉంది. ఈ గోప్యం ఎందుకు జరుగుతూ ఉంది అంటే స్థానిక శాసనసభ్యులైనటువంటి రాకేష్ రెడ్డి గారు తన యొక్క సౌలభ్యం కోసం చూసుకున్నటువంటి ఈ ఏదైతే శంకుస్థాపన ఉందో దాన్ని విడతల వారిగా వాయిదా వేస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఈయన ఆర్మూర్ ప్రాంతంలో డిగ్రీ కాలేజ్ ఏదైతే ఉందో పిప్రిలో గల ఆ డిగ్రీ కాలేజ్ సమీపాన ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను పెట్టడం మానేసి ఈ అంకాపూర్ గుత్పకు మధ్యలో ఉన్నటువంటి ఆ కొండలలో ఆ గుట్ట ప్రాంతాలలో ఈ పాఠశాలను నెలకొల్పాలని చెప్పి ఒక పథకం వేస్తున్నారని మేము ఈ సందర్భంగా మీడియా ముఖంగా మేము చూసాం. ఎందుకనంటే ఆ ప్రాంతంలో రాకేష్ రెడ్డి గారికి ఓ 15-20 ఎకరాల భూమి ఉందని విన్నాం. ఆ భూమికి సంబంధించినటువంటి విలువను పెంచుకోవడానికి రాకేష్ రెడ్డి గారు ఈ పథకం వేస్తున్నారని చెప్పి విద్యార్థి సంఘాలు మేము గ్రహించినాం. కానీ మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ ద్వారా రాకేష్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా
విద్యార్థుల యొక్క భవిష్యత్తును వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వామపక్ష విద్యా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు సాయి వొకేషనల్ జూనియర్ కళాశాలలో మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీనికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొన్ని నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ని కూడా కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా రావడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు దీన్ని ఆయన సొంత గ్రామం అయినటువంటి అంకపూర్ సమీపంలో ఉన్నటువంటి గుట్టల ప్రాంతంలో దీన్ని శంకుస్థాపన కోసం ప్రయత్నాలు చేస్తున్న విషయం కూడా మా దృష్టిలో వచ్చింది. విద్యా సంఘాలుగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే విద్య అనేది ఒక ప్రాంతంలో ఒక హబ్ లెక్క తయారు కావాలా, కానీ ఈరోజు ఒక చోట ఒకటి నుంచి ఇంకో చోట ఇంకో విద్యా వ్యవస్థ ఉండడం అనేది సరైనటువంటి కాదని చెప్పేసి మేము రాకేష్ రెడ్డికి తెలియజేస్తా ఉన్నాం. తను అన్నట్టుగానే ఆర్మూర్ పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మనకి ఎంత భూమి కావాలో అంత భూమి అక్కడ ఉంది. దాన్ని పక్కన పెట్టి ఈరోజు ఎక్కడో తీసుకుపోయి దాన్ని రాజకీయం చేయడాన్ని మేము విద్యాసంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ గురుకులాల సమితి దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 58 ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా శాంక్షన్ కావడం జరిగింది. ప్రతి ఇంటిగ్రేటెడ్ స్కూల్కి దాదాపు 200 కోట్ల రూపాయలు ప్రభుత్వము శాంక్షన్ చేయడం జరిగింది. మేము డిమాండ్ చేసేది ఏంటంటే అక్కడ గురుకుల పాఠశాల ఉంది, అక్కడ హాస్టల్ ఉంది, అక్కడ జూనియర్ కళాశాల ఉంది, అక్కడ డిగ్రీ కళాశాల ఉంది. ఇదే ఇంటిగ్రేటెడ్ స్కూల్ని దాంట్లో పెడితే అది ఎడ్యుకేషనల్ హబ్ లెక్క మారేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఈ విషయంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఆలోచన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి త్రివేణి సంగమంలో కలుస్తుంది. అంతర్రాష్ట్ర బ్రిడ్జ్ ఉండటంతో పాటు నిత్యం వందలాది వాహనాలు నడుస్తాయి. జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. కందకుర్తి గోదావరి బ్రిడ్జ్ పుష్కర ఘాట్లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. ఈ సందర్భంగా కందకుర్తిలో గల ఎగువన నిజాం సాగర్ కెనాల్ నుండి భారీగా నీటి వరద ప్రభావం వలన కందకుర్తి గోదావరి బ్రిడ్జ్ అంచులకు తాకే విధంగా దాదాపు వచ్చింది. అదేవిధంగా పుష్కర్ ఘాట్ ను సైతం సిపి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రానున్న 2-3 రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని, వాతావరణ శాఖ సమాచారం మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఎవరూ కూడా నీటి ప్రవాహం వద్దకు వెళ్లకూడదని కోరారు. అత్యవసర సమయంలో సంబంధిత రెంజల్ పోలీస్ స్టేషన్ వారిని లేదా డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712659700 నంబర్కు సంప్రదించాలని తెలియజేశారు. సిపితో పాటు బోధన్ ఏసీపీ పి శ్రీనివాస్, బోధన్ రూరల్ సిఐ విజయబాబు, రెంజల్ ఎస్ఐ కె చంద్రమోహన్, మండల వ్యవసాయాధికారి సిద్ది రామేశ్వర్, ఏఈఓ గోపికృష్ణ తదితరులు ఉన్నారు. ఎన్నో రకాల ఉద్యమాలు చేసి ప్రభుత్వ భూమిలో 60 గజాల ఇంటి స్థలం కోసం పోరాడిన ఘనత సిపిఎం పార్టీది అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. కానీ కొందరు బలవంతంగా దొడ్డి కొమరయ్య కాలనీ వాసులను ఖాళీ చేపించి కుట్ర పన్నుతున్నారని పేర్కొన్నారు. నిజామాబాద్ నగర శివార్లో ఉన్న దొడ్డి కొమరయ్య నగర్ కాలనీలో సిపిఎం నగర కమిటీ సందర్శించింది. ఈ సందర్శనలో జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ గతంలో దొడ్డి కొమరయ్య నగర్ కాలనీ నిలబెట్టుకోవడం కోసం అనేక పోరాటాలు, ఆందోళనలు చేసి దాదాపు 500 కుటుంబాలు నివాసం ఉండే విధంగా ఏర్పాటు చేసిందన్నారు. 100 ఎకరాలు ఆక్రమించుకున్న భూస్వాముల జోలికి ఎవ్వరూ వెళ్లట్లేదు. కానీ నిలువ నీడ లేక ఉండటానికి ఇల్లు కావాలని ఆశతో 60 గజాల భూమిని ఆక్రమించుకున్న నిరుపేదల్ని ఖాళీ చేయించడం, బెదిరింపులకు గురి చేయడం కరెక్ట్ కాదన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యవర్గ సభ్యులు రాములు, నగర కమిటీ సభ్యులు అనిత, శాఖ కమిటీ సభ్యులు యశోద, రజియా, సంగీత, లక్ష్మీబాయి, రమాబాయి, గోదావరిబాయి, జయశ్రీ, మంగళబాయి, దీక్షిత తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని నాగారం ప్రాంతంలో 20 సంవత్సరాల క్రితం నుంచి దొడ్డి కొమరయ్య కాలనీల్లో పేదలు, ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఇండ్ల స్థలాల పోరాటం నిర్వహించి ఇండ్ల స్థలాల కోసం ఈరోజు గుడిసెలేసుకొని 2 దశాబ్దాలకు పైగా ఇక్కడే నివసిస్తున్నప్పటికీ వారికి ప్రభుత్వం ఇండ్ల పట్టాలు ఇవ్వకుండా, ఈరోజు ఇందిరమ్మ ఇండ్లని కట్టించకుండా
తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి బతుకుతున్నటువంటి పేదలకి ఇప్పటిదాకా ఫారెస్ట్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఇది మీకు వర్తించదు అనేటువంటిది ఏమాత్రం చెప్పకుండా ఇక్కడ నల్ల కనెక్షన్లు, విద్యుత్ కనెక్షన్లు, అట్లాగే ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు అన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఇంటి పట్టాలు లేవు అనేటువంటి పద్ధతుల్లో ఈ పేదల్ని ఇబ్బంది పెట్టేటువంటి పద్ధతుల్లో ఈరోజు అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని మున్సిపల్ కమిషనర్తో చర్చించి ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ ఇంటి ట్యాక్సులను మంజూరు చేయాలా, అట్లాగే ఇంటి నంబర్లను ఇవ్వాలా, ఇంటి పట్టాలను ఇవ్వాలా, ఇందిరమ్మ ఇండ్లకు శాంక్షన్ చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే మాత్రం ఈ పేదల పక్షాన సిపిఎం పార్టీ పోరాడుతుందని. ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించే సమయంలో కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. పనులు దక్కించుకున్న గుత్తేదారు బిల్డింగ్ నిర్మించి అప్పగిస్తున్నారు. కట్ చేస్తే వరద వస్తే ఎట్లా ఉంటుందో మీరే చూడండి. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రభుత్వ కార్యాలయాలకు వరద నీరు వచ్చి చేరింది. నూతన భవనాలు నిర్మించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. బాన్స్వాడలో సాయికృపానగర్ కాలనీలో గల ఎక్సైజ్ ప్రొహిబిషన్ కార్యాలయం, ఇరిగేషన్ కార్యాలయం రెండింటిలో భారీ వర్షానికి పక్కన ఉన్న వాగునీటికి కార్యాలయం లోనికి చేరింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా తక్కువ ఎత్తులో నిర్మాణం చేయడం కారణంగా వర్షపు నీరు వచ్చి చేరిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. बहुत कम हुआ पानी। ఈ నెల 27 నుండి మొదలయ్యే వినాయక చవితి ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని నగర సిఐ శ్రీనివాస్ కోరారు. వినాయక చవితి వేడుకలను సంతోషాల మధ్య జరుపుకోవాలని మండపాల నిర్వాహకులను కోరారు. నగరంలోని 3 టౌన్ పరిధిలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నగర సిఐ శ్రీనివాస్, ఎస్ఐ హరిబాబు, కిరణ్ పాల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 3వ టౌన్ పరిధిలోని 200కు పైగా వినాయక మండపాల ఇన్ఛార్జీలు హాజరయ్యారు. మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిఐ సూచించారు. ప్రతినిత్యం పూజలు జరిపి నిమజ్జన శోభాయాత్ర వరకు మండపాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని, రాత్రి సమయంలో మండపం వద్ద నిర్వాహకులు నిద్రించాలని సూచించారు. శాంతి కమిటీ సమావేశానికి హాజరైన మండపాల నిర్వాహకులు వారి సందేశాన్ని తెలిపారు. ఈ సందర్భంగా భారత మాత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కరిపే గణేష్ మాట్లాడుతూ గణేష్ నవరాత్రుల విశిష్టతను తెలియపరిచారు. నాడు స్వాతంత్ర ఉద్యమంలో సమావేశాలను ఏర్పాటు చేసుకోవడానికి గణేష్ నవరాత్రులను వేదికగా చేసుకున్నారని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో నేడు సైతం భక్తి భావనతో ఈ నవరాత్రి వేడుకలను జరుపుకుంటున్నామని తెలిపారు. పోలీసులకు సహకరిస్తూ శాంతియుతంగా నవరాత్రి వేడుకలను జరుపుకుంటామని కరిపే గణేష్ తెలిపారు. శాంతి కమిటీ సమావేశంలో 213 మండపాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ రోజు రథం దగ్గర కూడా యువకులు పెద్ద ఎత్తున మనం పాల్గొంటారు. మన వినాయకులని ఈవినింగ్ పూట తీసుకుంటున్నాం. రథోత్సవం అనేది ఎందుకు తీసుకొచ్చారంటే ఆవాజ్ దో అమేకై, మేమందరం కలిసి ఒకటే, మా ఇందూరు నగర ప్రజలందరం ఒకటే అని చెప్పేసి ఒక రథంని పెట్టి రథం వెనుక చిన్న చిన్న డీసీఎంలు లారీలు పెట్టి గణపతి బాయిల వరకు తీసుకెళ్లడం జరుగుతుంది. నేను కూడా యుక్త వయసులో ఉన్నప్పుడు డ్యాన్సులు డీజేలు ఇప్పుడు కూడా చేస్తున్నా కానీ రథం దగ్గరికి యువకులు కనబడతలేరు. మీరు రథాన్ని చూడండి. రథ ముఖ్య ఉద్దేశం ఏంది? అన్ని గణపతులు ఒక్క దగ్గర పెట్టి మేమందరం ఒకటే, మనమందరం ఒకటే అన్న దానికే రథాన్ని తీసుకొచ్చారు. ఏదైతే రథాన్ని నడిపించే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ మధ్యలో యువకులకు ఇది చాటి చెప్తలేరు. మనం రథం దగ్గరికి ప్రొద్దున ఆ టైంకు 12-12:30కి ఇంతకుముందు కూడా రథం దగ్గర ఈ మినిస్టరా ఎమ్మెల్యేనా ఈ ఎగిరేయాలా వాళ్ళు జెండా తీయాలని ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు సార్ మేమే కలెక్టర్ గారికి ఇట్లా కాంప్లీట్ చేసి ఒక 5-6 ఇయర్స్ మాట్లాడి జిల్లా కలెక్టర్ గారు ఐఆర్ ఆఫీసర్సే రథాన్ని స్టార్ట్ చేయాలని కోరుకున్నాం. అదేవిధంగా రథాన్ని కూడా ఐఆర్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ గారు వచ్చేసి మన రథాన్ని అక్కడ ఊపి చేయడం జరుగుతుంది. రథం దగ్గర కూడా మనం అందరం ప్రొద్దున పూట 11-12 టైంలో వచ్చి మనం అందరం ఒక్కటే అని చెప్పుకోవడానికి వీలు కలుగుతుంది. కాబట్టి అక్కడికి రావాల్సిందిగా కూర్చున్నాను. ఏదైతే ఈ రథం అనేది భారతదేశంలో 2 చోట్లనే జరుగుతుంది. మిగతా దగ్గర అన్ని దగ్గర వాళ్ళ వినాయకులని దేవుళ్ళని వాళ్ళ డీసీఎంలలో లారీలలో తీసుకుపోతుంటారు. చరిత్రలో 2 దగ్గర భారతదేశంలో పూణేలో ఒక దగ్గర, తర్వాత మన ఇందూరులోనే జరుగుతుంది.
ఆ రథం అనే కార్యక్రమాన్ని వాళ్ళు పెద్ద మనుషులు అవుతూనే ఉన్నారు. దాన్ని కూడా మనం చేత తీసుకొని మేమంతా ఒకటే హిందూ బంధువులం, హిందూ వ్యక్తులం అందరం ఒక్కటని తెలియజేయడానికి రథం దగ్గర కూడా కొద్దిగా టైం ఇవ్వడానికి మీరందరూ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే ఇప్పుడు సార్ ఆల్రెడీ ఫోన్ వచ్చి అక్కడికి వెళ్ళిపోయాడు కానీ మళ్ళీ ఒకసారి చెప్తాను, ఏదైతే అగ్రగామి దేశం భారతదేశం నిలుస్తుంది కాబట్టి చుట్టూ దేశాల నుండి మనకి బాగా ముప్పి ఉంది, ప్రమాదం వచ్చి ఉంది. కాబట్టి మనం ఈ గణపతి చవితిని ఏదైతే లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు ఏర్పరచుకున్న బ్రిటిష్ వాళ్ళని ప్రారంభించడానికి ఏర్పరచుకున్న వేదికని మనం కూడా అదే వేదికగా ఆలోచించి మన నిజామాబాద్ సమస్యలు ఏంది, ఇంకా చాలా ఉంటాయి సమస్యలు ఏంది, మన బస్తీ ఏంది, మనం ఇంకేం చేయాలనుకుంటున్నాము, వేరే దగ్గరికి ఇప్పుడు ఈ మధ్య వేరే పాకిస్తాన్ రోహింగ్యాలు అలాంటి వాళ్ళు వస్తున్నారు, ఆ సబ్జెక్ట్ ఏమున్నది అది అటువంటిది అన్నీ తీసుకురావడానికి మనము ట్రై చేయాలి సార్. అదేవిధంగా మీరు చెప్పిన సూచనలని మేము సహా పాటిస్తాము. అదేవిధంగా మాకు కూడా ఒక చిన్న సారీ సార్, ప్రతిసారి మా యువకుల దగ్గర ఉంది, ప్రతిసారి పీస్ కమిటీ మీటింగ్ అంటే గణపతి ఉత్సవం కన్నా ముందు చెప్పేస్తున్నారు, తర్వాత మమ్మల్ని అందరినీ మర్చిపోతున్నారు సార్. ఈసారి కూడా ఎప్పటి లెక్కనే గణపతి ఉత్సవాలు విజయవంతంగా అయితే అది సార్ వాళ్ళకి గణపతి ఉత్సవాలు అయిన తర్వాత మాకు చిన్న టీ పార్టీ అని అరేంజ్ చేయండి సార్. అన్న మనకి ఇప్పుడే గుర్తుకొస్తారు సార్, ఇప్పుడే ఫోన్ చేస్తారు, తర్వాత మనల్ని మర్చిపోతారే అంటున్నారు. కాబట్టి సార్ చిన్న రిక్వెస్ట్ సార్, తర్వాత గణపతి ఉత్సవ నిమజ్జనం అయిన తర్వాత విజయవంతంగా చేసుకొని ఇక్కడనే మనము టీ పార్టీని కూడా ఏర్పాటు చేసుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతా కీ పోలీసు శాఖ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ నిర్వాహకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఏసీపీ రాజవెంకటరెడ్డి హాజరయ్యారు. వినాయక చవితి పండుగ సమీపిస్తున్న తరుణంలో నవీపేట్ మండల కేంద్రంలో ఎస్ఐ తిరుపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవ నిర్వాహకుల సదస్సు కార్యక్రమానికి ఏసీపీ రాజవెంకటరెడ్డి, సిఐ శ్రీనివాస్, తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్, విద్యుత్ శాఖ ఏఈలు ఆనంద్ కుమార్, శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీపీ రాజవెంకటరెడ్డి ఇతర అధికారులు మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను నవీపేట్ మండల వ్యాప్తంగా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని అన్నారు. ప్రతి గణేష్ మండపం వాళ్లు పోలీసు శాఖకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. మట్టి గణపతుల విగ్రహాలు మాత్రమే వాడేలా ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించాలని, ఇతర విగ్రహాల వల్ల చెరువులు, గోదావరి కలుషితం అవుతాయని, అలాంటి నీటిని మళ్లీ మనమే తాగి రోగాల బారిన పడాల్సిన స్థితి ఏర్పడుతుందని అన్నారు. అధికారులు, గ్రామస్తులు సహకారంతో గణేష్ ఉత్సవాలను విజయవంతంగా, ప్రశాంతంగా పూర్తి చేసుకుని నవీపేట్ మండలానికి మంచి పేరు తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. డీజే వల్ల తీవ్ర నష్టాలు ఏర్పడతాయని, సంప్రదాయబద్ధంగా భజన కార్యక్రమాలతో శోభాయాత్ర చేయడం హైందవ ధర్మమని, డీజేల వల్ల వచ్చే చప్పుడుతో ప్రాణ నష్టం ఏర్పడుతుందన్నారు. యువత ఆధ్యాత్మికంగా భజన ద్వారా శోభాయాత్రలో పాల్గొనాలని సూచించారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా వీధి లైట్లు, మండపాల వద్ద మొరం పోసేందుకు పంచాయతీ కార్యదర్శుల ద్వారా చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎంపీడీఓ నాగనాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంఘటన జరగద్దు, ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగద్దు. అదేవిధంగా మీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. రోడ్స్ బాగాలేవని చెప్పిండ్రు, చెట్లు బాగాలేవని చెప్పిండ్రు, ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ చెప్పిండ్రు. అవన్నీ మేము నోట్ చేసుకుంటాము. రేపు మార్నింగ్ కలెక్టర్ గారితో మీటింగ్ కూడా ఉంది మాకు. అవన్నీ కూడా వివిధ డిపార్ట్మెంట్ల దృష్టికి తీసుకెళ్ళి మీకు అరేంజ్మెంట్స్ చేయడానికి, దీన్ని పండుగని మీకు ఫెలిసిటేట్ చేయడానికే తప్ప మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టి అన్నీ కంట్రోల్ చేయడానికి కాదు. ఫస్ట్ మీరు అది అర్థం చేసుకోవాలా. తర్వాత మన నవీపేట మండలంలో దాదాపు 250 వరకు గణేష్ ఐడల్స్ ప్రతిష్టాపన జరుగుతుంది. ఆ 250 కూడా అందరూ కూడా దయచేసి పోలీసు ఏదైతే లింక్ ఇచ్చిందో మీకు ఆన్లైన్లో నమోదు చేసుకోండి. తర్వాత ఎస్ఐ గారు చెప్పిన సూచనలు ఎన్నో ఉన్నాయి. అవి మీరు చాలా ఇబ్బందికరంగానే వినేటప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది మీకు, నేను గమనించాను. ఏఈ గారు చెప్పిండు ఏంటి ఆ ఛాలెంజ్ కట్టుకోవాలా, మీరు పర్మిషన్ తీసుకోవాలా, ఇవన్నీ ఎందుకు తీసుకోవాలి సార్, మేము మా గణేష్ మేము చేసుకుంటాము, మా పండుగ మేము చేసుకుంటాము, మీరు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలంటారు, వాళ్ళు ఛాలెంజ్ కట్టుకోవాలంటారు అనిపిస్తుందా? అవన్నీ ఎందుకు చేసుకోవాలో నేను చెప్తా. దానికంటే ముందు చిన్న విషయాలు. ఇప్పుడు మొత్తం మీ 250 గణేష్లలో మట్టి వినాయకులు ఎవరైనా పెట్టేవాళ్ళరా? చేతులు ఎత్తండి. మట్టి వినాయకులు పెట్టాం సార్ మేము ఎప్పుడు కూడా గణేష్ని వేరే గణేషే పెట్టామనే వాళ్ళు ఒక్క మండలంలో ఒక్కలో ఉన్నారా? మాకు అక్కడక్కడ విలేజ్లలో వాళ్ళు 10-15 సంవత్సరాల నుంచి మట్టి గణేష్ పెట్టాలు ఉంటే మండల అధికారులమంతా పిలిచి వాళ్ళకి సన్మానం చేసినాము. వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పినాం. దయచేసి మట్టి వినాయకులు పెట్టుకోండి. అందరూ అది మర్చిపోయినరు, పెద్దలు అది చెప్పడం మర్చిపోయిండ్రు. పిల్లలు ఏం చెప్తే అది చూడడమే నేర్చుకుంటున్నాం మనము. నాకు బాధాకరం అనిపించింది కొందరి చూసిన తర్వాత. నేను కంటిన్యూ చేస్తా.
మట్టి వినాయకులు పెడితే ఏమవుతుందంటే ఇప్పుడు మనం అంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి కెమికల్స్ తోటి వినాయకులు పెట్టుకొని మీ అందరూ కూడా మీ గ్రామ చెరువులలో నిమజ్జనం చేస్తున్నారు లేదా గోదావరిలో నిమజ్జనం చేస్తున్నారు. ఆ గ్రామ చెరువులో నిమజ్జనం చేస్తే దానికి సంబంధించిన కెమికల్స్ అన్నీ మన గ్రామంలో దాంట్లోనే ఇంకిపోయి మనమే తాగుతాం. ఆ బోర్ వాటర్ వేరే వాళ్ళు తాగుతారు, ఎవరైనా ఎవరు తాగరు. గోదావరిలో పోయినా కానీ మళ్ళీ అదేదో గవర్నమెంట్ పథకం ద్వారా మళ్ళీ మనకు తాగునీటి ద్వారా వస్తుంది, అవునా కాదా? తర్వాత నిమజ్జనం విషయానికి వస్తే చెప్పే అవసరం లేదు, ఎక్కువ మాట్లాడడం నేను చాలా టైం 2-3 విషయాలు చెప్తాను. నిమజ్జనం ఇంతకుముందు మీ దాంట్లో కూడా చాలా మంచిగా చెప్పిండ్రు. అంటే గణేష్ అనేది ఎంజాయ్మెంట్ అయిపోయింది. గణేష్ అనేది మ్యాక్సిమం ఎంజాయ్మెంట్ అయిపోయింది. గణేష్ని పెట్టుకొని డీజే పెట్టుకొని పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేయడము. ఎప్పుడైతే మీరు 11th డే చేస్తారా నిమజ్జనం 9th డే చేస్తారా అదే రోజు 12 గంటల లోపు నిమజ్జనం చేస్తే మంచిది. అది 12 గంటల తర్వాత చేస్తే అరిష్టం, అది మంచిది కాదు, ఊరికి కూడా మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. ఇవన్నీ చెప్పడం మర్చిపోయిన పెద్దవాళ్ళు. నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు ఏఈ గారు చెప్తే మేము కట్టాం సార్, మా దగ్గర సాంప్రదాయం లేదు సార్. ఉన్న సాంప్రదాయాన్ని మర్చిపోయి ఏఈ గారు ఛాలెంజ్ కట్టమంటే మీరు కట్టాన్ని ఫైట్ చేస్తున్నారు. ఆ డీజేల కోసం మీరు మాట్లాడితే కీకలేసి విజిల్స్ వేస్తున్నారు యూత్ పిల్లలు. అంటే మీరు వాళ్ళకు అంటే ఇవన్నీ వాళ్ళని డీజే పెట్టిస్తాము మేము అది చేపిస్తాము అని చెప్పి లాస్ట్ ఇయర్ నేను మరియు ఎంపీడీ గారు కొత్తగా రావడం జరిగింది. అప్పుడే గణేష్ ఇమర్షన్స్ టైంలోనే నేను అప్పుడే జస్ట్ ఒక 3-4 డేస్ బ్యాకే ఛార్జ్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత నేను కూడా కొత్తగానే అప్పుడు మన వినయ్ ఎస్ఐ సార్ ఉండే సారు బహుశా ఒక 2-3 months బిఫోర్ వచ్చారు కావచ్చు. సార్తో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఏదైతే మనకు ప్రధానంగా సార్ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే గణేష్ మన దగ్గర నవపేట మండలంలో యువకులందరూ కూడా చాలా అంటే ఎలాంటి సంఘటన జరగకుండా అందరూ కూడా మా అధికారులందరికీ సహకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. లాస్ట్ టైం కూడా మేమందరం కూడా ఇక్కడ ఎంచా బ్రిడ్జి దగ్గర ఏది పంచాయతీరాజ్ పోలీస్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్స్ అందరం కూడా అక్కడ డ్యూటీస్ వేయడం జరిగింది. సార్ ఏంటంటే మనమందరం కూడా డే నైట్ దాదాపు 2 days అక్కడ డ్యూటీ చేయడం జరిగింది సార్. ఒకటి ఏంటంటే సార్ ప్రధానంగా గమనించింది ఏంటంటే లాస్ట్ టైం ఇప్పుడు తమరికి డిస్ట్రిక్ట్ లెవెల్లో జిల్లా కలెక్టర్ గారితో మీటింగ్ ఉంటే అంటే నా తరఫున ఒకటి ఏంటంటే ఒకవేళ మమ్మల్ని పిలిస్తే ఖచ్చితంగా ఈ విషయం డిస్కస్ చేయడం జరుగుతుంది సార్. ఏదైతే R&B వాళ్ళు అక్కడ గోదావరి దగ్గర బ్యారికేడ్స్ వేశారు సార్. కాకపోతే వాళ్ళు మొత్తం గణేష్ ఇమర్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఉంచాలని చెప్పేసి నా తరఫున పర్టికులర్లీ ఏసీపీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నెక్స్ట్ ఏంటంటే మనకు ప్రధానంగా సార్ ఇంతకుముందే నేను సిఐ అదేవిధంగా ఎంపీడీ గారు డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఏదైతే గణేష్ మనకు హైదరాబాద్ నుంచి కానీ అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి రావడం జరిగింది. లాస్ట్ టైం మనం కొన్ని గణేష్లను బొమ్మిడకు డైవర్ట్ చేయడం జరిగింది సార్. అయితే మనకు కొంత క్రౌడ్ తగ్గింది. అయినప్పటికీ ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే సార్ మనకు ఫకీరాబాద్ దగ్గర ఒకటి, నెక్స్ట్ ఎంచా దగ్గర రోడ్డు చాలా అంటే గుంతలమయమై ఉన్నది. కాబట్టి ఇది ఇమీడియట్గా మేము కూడా పై అధికారులకు R&B అధికారులతో డిస్కస్ చేసి ఈ విషయాన్ని కూడా మేము దృష్టికి తీసుకెళ్ళి ఇమీడియట్గా రిపేర్ చేసే విధంగా కృషి చేస్తామని చెప్తా ఉన్నాము. నెక్స్ట్ విషయం ఏంటంటే ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించింది మీరందరూ కూడా చెప్పారు. అదేవిధంగా మన ఏఎస్ వాళ్ళందరూ కూడా లాస్ట్ టైం కూడా మనకందరికీ బ్రిడ్జి దగ్గర కానీ ఇక్కడ మనకు నవపేట లోకల్లో కానీ కోఆపరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మీ అందరి నిర్వాహకులకు ఏదైనా ఇబ్బంది ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా రెవెన్యూ సిబ్బంది తరఫున మా రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున ఖచ్చితంగా అందరితోని ఆల్ డిపార్ట్మెంట్స్తోని కోఆర్డినేట్స్ చేస్తూ మీ అందరికీ మా యొక్క సహాయ సహకారాలు అందిస్తాము. ఎక్కడైతే మేమందరం కూడా ఇమర్షన్ టైంలో మ్యాక్సిమం పోలీసు కానీ మరియు రెవెన్యూ కానీ పంచాయతీ రాజ్ వాళ్ళము మేమందరం కూడా బ్రిడ్జి దగ్గరనే ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా మా యొక్క సహాయ సహకారాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. అందరికీ పర్సనల్గా నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. ఎలా మారుతుంది అనేది ప్రజల యొక్క ఎలా మారిపోతుంది అంటే నేను వచ్చినప్పుడు కొత్తలో ఓల్డ్ సిటీలో మంచి భజన కార్యక్రమాలు చేసి ప్రశాంతంగా చేసేవాళ్ళు. ఎంత ప్రశాంతంగా అద్భుతంగా ఉండేదంటే మనకు కొంచెం టైం అక్కడ స్పెండ్ చేయాలనిపించేది. అలాంటిది
మన కల్చర్ని మన సంస్కృతిని మొత్తం డీజే ఆక్యుపై చేసేసింది. టోటల్ ఇప్పుడు ఏమి డామినేట్ చేయలేదు. దేవుడు ఉండదు, మనుషులు ఉండరు, ఏది ఉండదు. ఫస్ట్ డే నుంచి డీజే ఎట్లా కొనాలి, ఎట్లా పెట్టాలి, ఎవరు పెట్టాలి డీజే, దానికి ఎట్లా డబ్బులు సమకూర్చాలా, ఆ రోజు ఎట్లా చేయాలనే దానికి సన్నద్ధమైపోతున్నారు అందరూ. అది మన దగ్గర ఉన్న సమస్య. హిందూ ధర్మానికే సమస్య ఇది. కృష్ణ గారు, మీ పేరు కృష్ణ గారు అభిప్రాయం చెప్పారు, ధర్మాన్ని కాపాడండి, అది మనల్ని కాపాడుతుంది. అది మర్చిపోవద్దు. మనం ఏ సంస్కృతి నుంచి వచ్చాం, ఏం చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం. ఇది ఎవరినో ఒకరు రెచ్చగొట్టడానికో, ఇంకొకళ్ళ దగ్గర మన ప్రతాపాన్ని చూపించడానికో, లేకపోతే మనలో ఉన్న ఇన్హిబిషన్స్ ఈ దేవుడి పేరు చెప్పుకొని మనం చేయాల్సిన పనులు చేయడానికా? మీరు ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు? చాలామంది యువత ఈ 11 రోజులు భక్తి శ్రద్ధలతో మంచి సంస్కృతిలో జరగాల్సిన పండుగని మొదటి రోజు తప్ప, మొదటి రోజు కనిపిస్తారు పెట్టే ముందు. అది కూడా టైంకి జరగదు. ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో ఒకసారి అర్ధరాత్రి వస్తుంది, లేకపోతే నెక్స్ట్ డే వస్తుంది, అక్కడ పెట్టేస్తారు, అప్పుడు అయిపోతున్న తర్వాత మళ్ళీ జరగాల్సిన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉండవు. అలా ఉంటుంది అంతే. లాస్ట్ డే ఒకరోజు అది కూడా ఎలా ఉంటుందంటే, మేము తీయమంటే చెప్తాం, ఒకళ్ళు అప్పుడు స్నానం చేయరు, ఒకళ్ళు బ్రష్ చేసుకోరు, ఒకళ్ళు ఎక్కడో ఉంటారు, పూజా కార్యక్రమాలు ఉండవు, ఓన్లీ డీజే మాత్రం ప్రత్యక్షమైంది. చాలా చూస్తే మాకు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే మేము దగ్గర నుండి చూస్తున్నాం. ఒక సంస్కృతి సాంప్రదాయం, దేవుని మనం పెట్టుకున్నప్పుడు 11 రోజులు మనం ఆ పాజిటివ్ వైబ్రేషన్స్, ఒక మంచి గుణాలు, మంచి లక్షణాలు, ఒక మంచితనం అనేది మనలో రావాలి ఈ 11 రోజుల్లో. కొన్ని దగ్గర గ్యామ్లింగ్ పట్టుకోవడం జరుగుతుంది, కొన్ని దగ్గర తాగి కొట్టుకుంటారు. డీజే అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సాంగ్స్ ఎట్లా ఉంటాయంటే మనకి చాలా ఎఫెక్ట్ కనిపిస్తాయి. ఆ సినిమా పాటలు ఏంటి, ఫెస్టివల్కి సంబంధం ఏంటి, ఆ పాటలకి డ్యాన్స్ ఏంటి అనేది చూస్తుంటే మనం హిందూ అయినందుకే మనకి ఒక సిగ్గు అనిపిస్తున్నది. మనం చెప్పుకోవాలి అసలు ఇదేంటి, ఏం జరుగుతుందని. అది కృష్ణ లాంటి వాళ్ళు చాలా మరికొంత. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎగువ నుండి గోదావరిలోకి వస్తున్న భారీ వరద నీరు, త్రివేణి సంగమాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్. ఆశల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన, సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. శాంతియుతంగా వినాయక నవరాత్రి వేడుకలు, మండపాల నిర్వాహకులకు ఏసీపీ రాజవెంకట్రెడ్డి సూచనలు. భారీ వర్షాలతో ప్రభుత్వ కార్యాలయంలోకి వరద జలాలు, ఇబ్బందులు పడ్డ ఉద్యోగులు. శ్రేయోభిలాషుల మధ్య నూడా చైర్మన్ పుట్టినరోజు వేడుకలు, కేశవేణుకు శుభాకాంక్షలు తెలిపిన అధికారులు, పలు సంఘాల నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.